రాష్ట్రంలో ఎంతోమంది ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఏ పథకం అమలు కావాలన్నా దానికి ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డును తీసుకుంటున్నారు. అయితే చాలామందికి రేషన్ కార్డులు లేవు. దీంతో కొన్ని పథకాలకు వారు దూరం అవుతున్నారు. డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6 వరకు నిర్వహించిన ప్రజాపాలనలో 6 గ్యారంటీలకు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఇందులో రేషన్ కార్డుల కోసం కూడా చాలామంది అప్లై చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ కొత్త కార్డుల జారీపై కసరత్తు చేస్తోంది. తాజాగా ముఖ్యమంత్రి త్వరలోనే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించారు. కొత్తగా పోర్టల్ ప్రారంభించి కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం కొత్త కార్డుల త్వరలో ఇస్తామని అనౌన్స్ చేశారు. వచ్చే మంత్రివర్గ సమావేశంలో రేషన్ కార్డుల జారీకి సంబంధించి విధి విధానాలు ఖరారు చేయనున్నారు. 10 లక్షల ఫ్యామిలీస్ అప్లై చేస్తాయని అంచనా వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 90 లక్షల రేషన్ కార్డులున్నాయి. వీటిలో 55 లక్షలు కేంద్ర ప్రభుత్వం జారీ చేసినవి. రాష్ట్ర ప్రభుత్వ కార్డులు 35 లక్షలు. కొత్త కార్డుల కోసం పోర్టల్ ఓపెన్ చేస్తే మరో 10 లక్షల కుటుంబాల నుంచి దరఖాస్తులు వస్తాయని పౌర సరఫరాల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో బీపీఎల్ కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయని, ఇప్పుడు రాష్ట్ర సర్కారు కోటాలో ఉన్న రేషన్ కార్డులు సెంట్రల్ కోటాలోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది. కానీ కేంద్రం నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదు. దీనిపై ఏం చేయాలన్న దానిపైన ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఆహార భద్రత కార్డుల స్థానంలో కొత్త కార్డులను జారీ చేయాలని ప్రభుత్వం డెసిషన్ తీసుకుంది. ఈ ప్రక్రియ కోసం అధికారికంగా ఉత్తర్వులు జారీ కానున్నాయి. కాగా కొత్త కార్డుల మంజూరుపై కేబినెట్ భేటీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వారం రోజుల్లో దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి లింక్ కూడా మీ సేవలో యాక్టివేట్ అవుతుందని సమాచారం. మీ సేవలో మెంబర్ ఎడిషన్ పోర్టల్ ద్వారా ఇప్పటి వరకు 11 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిపై కూడా రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కొత్త కార్డులు ఇచ్చే సమయంలోనే మెంబర్ ఎడిషన్పై కూడా డిసిషన్ తీసుకుంటారని సమాచారం. ఈ 2 ప్రక్రియలు పూర్తి చేస్తే రేషన్ కార్డుల సమస్య దాదాపుగా కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి. ప్రభుత్వ పథకాలు అమలు చేసేకు రేషన్ కార్డు తప్పనిసరి చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. దీంతో రేషన్ కార్డు పొందేందుకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్న వేళ విధి విధానాల ఖరారుపై ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు.